ఎంతో అట్టాసంగా నగరంలో 3 రోజుల పాటు విశాఖోత్సవం నిర్వహించబోతూ ఉంది. దానికి ముందు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉంది. నిన్ననే అయ్యన్న పాత్రుడు గారు ప్రెస్ మీట్లో ఉడా ల్యాండ్ పూలింగ్లో కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఒక మంత్రి, కొంతమంది ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారు, దాదాపు 600 కోట్ల స్కామ్ జరిగిందని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. గత నెల రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు ప్రధానమైన మీడియా ఛానల్స్, ప్రధానమైనటువంటి సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాల ద్వారా విశాఖపట్నం జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే కాకుండా, విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి నగరానికి చెందిన ఒక మంత్రే కాకుండా, నెల్లూరు, ఈస్ట్ గోదావరికి చెందినటువంటి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున, అంటే దాదాపు 2000 ఎకరాలు పైగా దళితులకి, బలహీన వర్గాల వరకు చెందినటువంటి భూములన్నింటినీ కూడా కారు చౌకగా కొనుగోలు చేసి ఉడా ద్వారా ల్యాండ్ పూలింగ్కి పూనుకున్న సంగతి గత నెల రోజులుగా మేము కోరిపెడుతూనే ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు విశాఖ పార్ట్నర్షిప్ సమ్మిట్ పెట్టినప్పుడు కూడా ఆయన విపరీతంగా బాధపడిపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం శాంతియుతంగా క్యాండిల్ ర్యాలీ జరుపుకుంటారంటే మీరు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తారని చెప్పి ఇంత దారుణంగా దాదాపు 1000 కాదు, ఈ 2000 ఎకరాలు కనుక ల్యాండ్ పూలింగ్లో కనుక తెలుగుదేశం పార్టీ చెప్పినట్టు ఉడాగలు చేసినట్లయితే దాదాపు 10 నుంచి 15,000 కోట్ల రూపాయలకి గురయ్యే ప్రమాదం ఉందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నా కూడా జిల్లా కలెక్టర్ గారు కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ, ఉడా వీసీ గారు ఎక్కడొక్కడ పట్టించుకున్న పాపన పోలేదు సరే కదా, సాక్షాత్తు ఉడా వీసీ గారు జిల్లాలో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను పిలిపించి మీరు తల 200 ఎకరాలు మీరు సేకరించుకోండి, మీకు ఎక్కడ కావాలంటే అక్కడ మేము ల్యాండ్ పూలింగ్ మేము సేకరిస్తామని చెప్పి చెప్పడం వెనుక మరి ఎంత ఘోరమైనటువంటి అవినీతికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ అధికారులు విశాఖ నగరాన్ని దోచుకోవడానికి ప్రతిపాదన చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయవలసిందిగా మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగిన రోజునే సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, అన్ని పత్రికలు, అన్ని ఛానల్స్ కూడా విశాఖపట్నం దోపిడీకి గురవుతుంది, విశాఖపట్నంలో భూములన్నీ కూడా కబ్జాకు గురవుతున్నాయి, అందుకు కారణం తెలుగుదేశం పార్టీకి చెందిన వారు అని చెప్పినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు పూర్తి మంత్రంగా మేము తాత్కాలిక స్టే విధిస్తున్నామని చెప్పి, నిలుద్దా చేస్తామని చెప్పి తప్పించుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. అయ్యన్న పాత్రుడు గారిని, గంటా శ్రీనివాసరావు గారి మధ్య వాటాలు కుదరక మీరు బయటపెట్టారా? ఏమిటో స్పష్టం చేయాలని చెప్పి మీ ద్వారా నేను అయ్యన్న పాత్రుడు గారిని కోరుతా ఉన్నా. మీరు గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో గంటా శ్రీనివాసరావు ఒక ఉక్కు కర్మాగారం దొరుకుతున్న ఎన్నిమిదంగా మీరు అతను చేర్చుకోవచ్చని చెప్పినా కూడా అతని దగ్గర డబ్బులు ఉన్నాయి కన్నా కారణంగా అతను మనకు కావాలని చెప్పి ఆ రోజు సర్ది చెప్పి చేసుకున్నప్పుడు మీరు ఏ ఒప్పందానికి లోబడి ఆయన తెచ్చుకోవడానికి అవకాశం ఇచ్చారు? ఈవేళ ఈ ఒప్పందాలు మీకు కుదరక ఇవాళ బయట పెట్టారో తెలియజేయాలి. మీరేమో అడుగునంతా దోచుకుంటున్నారని విశాఖ ఏజెన్సీలో పెద్ద ఎత్తున గంజాయిసాలు చేసి రవాణా చేయడానికి మీరు వెలగపూడి రామకృష్ణబాబు ఉన్నారని చెప్పి ఆయన పక్క మాట్లాడుతున్న పరిస్థితి జిల్లాలో చూస్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గంటా వరకు చెందినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా 2 దొంగలు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో దొంగలుగా ఉన్నారని తెలుగుదేశం పార్టీ వారు చెప్తుంది. మేము చెప్తున్న మాట కాదు. సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి సమక్షంలో పరస్పర ఒకరిపై ఒకరు చేసుకున్న ఆరోపణల ఆధారంగా ఇవాళ విశాఖపట్నం జిల్లా కానీ నగరం కానీ పరిస్థితులైతే దాదాపు 50,000 కోట్ల రూపాయలు నష్టానికి గురవుతుంది. ఇంత ఘోరమైన దోపిడీకి మీరు గురి చేస్తూ ఉంటే ఒక పక్క మీ శాసనసభ్యులు అచ్యుతాపురంలో SCZలో అక్కడ శాసనసభ్యుడు ఘోరంగా కంపెనీల పద్ధతులు తీసుకొచ్చి వసూలు చేసే కార్యక్రమం, కాంట్రాక్ట్లు ఇవ్వమని బెదిరించే కార్యక్రమం, మరి పాయకరాపేట చెప్పిన లొంగలపూడి అనిత ఒక్క ఇసుకలోనే దాదాపు 200 కోట్ల రూపాయలు దోచుకోవడమే కాకుండా
దొంగ టీపార్ పట్టాలు సృష్టించి భూసేకరణలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని చెప్పి సాక్షాత్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మండల స్థాయి నాయకులు ఆవిడ మీద స్వయంగా ధ్వజెత్తే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇంత బరితెగించి దోపిడీ చేస్తూ ఉంటే ఎక్కడ కూడా చంద్రబాబు నాయుడు గారు వారిని వారిపోయిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా. ఇది ఒక విశాఖపట్నంకే పరిమితం కాదు. శ్రీకాకుళం జిల్లాలో అచ్చెన్నాయుడు పరిస్థితి కానివ్వండి, లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో చింతనేని ప్రభాకర్ విషయంలో కానివ్వండి, అలాగే దేవినేని ఉమా విషయంలో కానివ్వండి, ప్రతిపక్ష కులాల విషయంలో కానీ పెద్ద ఎత్తున కుంభకోణాలు బయటపడుతున్నా కూడా చంద్రబాబు నాయుడు గారికి వారు బాధితులైపోవడానికి కారణం లోకేష్కి వీళ్ళంతా కూడా 30% అవినీతి సంపాదించిన సొమ్ములో డబ్బిస్తున్నామని బహిరంగ చెప్తున్న పరిస్థితి ఉందన్న విషయాన్ని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాం. తక్షణమే దీని మీద ఒక సిట్టింగ్ జడ్జితో కానీ లేదా సిబిఐతో కానీ ఎంక్వైరీ చేయాలి. అయ్యన్న పాత్రుడు చేసిన వ్యాఖ్యల ఆధారంగా మీరు ఇమీడియట్గా ఎంక్వైరీ చేయాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. అంతేకాకుండా అయ్యన్న పాత్ర గారికి ఒక జిల్లా అధికారి మీద, బీసీ కార్పొరేషన్ అధికారి మీద డైరెక్ట్గా ఎలిగేషన్ చేశారు. శాసనసభ్యులు రికమెండ్ చేసిన వాళ్ళ మీద కానీ, మంత్రులు సిఫార్సు చేసే వాళ్ళని కానీ పక్కన పెట్టి అతనే డైరెక్ట్గా మురళీకృష్ణ ఒక అధికారి 2 లక్షల రూపాయలు వాళ్ళకి అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున బ్యాంకు రుణాలు ఇస్తారని చెప్పి మరి చేయడం వెనక కూడా అయ్యన్న పాత్ర గట్టాల చేతకంతనం ఇవాళ బయటపడుతూ ఉంది. మీరు ప్రభుత్వంలో ఉండి చర్య తీసుకున్నటువంటి ఒక చేతకాల మంత్రిగా మిగిలిపోవడం మేము చాలా బాధపడతాం. ఇప్పటికైనా సరే మీరు వాస్తవాలు, మీకు వాటాలు కుదరకపోవడం వల్ల బయటకు వచ్చారో లేదా కుదిరి బయటకు వచ్చారో వాస్తవాలు మీరు మాట్లాడతారు కాబట్టి తక్షణమే అధికారిని ఇమీడియట్గా సస్పెండ్ చేసి ఆ బీసీ కార్పొరేషన్ రుణాలు నిజమైన లబ్ధిదారులకి అందించాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇవాళ విశాఖ వస్తూ బ్రాండ్ ఇమేజ్ పెట్టడానికి అని చెప్పి గంటా శ్రీనివాసరావు గారు చెప్తారు. నాయన ఇంత దారుణంగా దోచుకుని మీరు విశాఖపట్నం బ్రాండ్ ఇమేజ్ని సర్వనాశనం చేస్తే పెట్టుబడిదారులు ఎవరైనా విశాఖపట్నం రాగలరా అని చెప్పి అడుగుతా ఉన్నారు. మిమ్మల్ని మీ ఎమ్మెల్యే కబ్జాలకి మీరు అవినీతికి పాల్పడుతున్న దీనికి ఇవాళ రాలేని పరిస్థితి. ఈవేళ విశాఖ వస్తువు ఇంత ఘనంగా చేస్తూ ఉన్నారు. ఇది విశాఖ వస్తువు కలెక్షన్ వస్తువుగా మారిపోయిందని చెప్పి సాక్షాత్తు అయ్యన్న పాత్ర చెప్పే పరిస్థితి. ఎస్సీజెడ్లో కంపెనీల దగ్గర, ఫార్మాసీలో కంపెనీల దగ్గర పెద్ద ఎత్తున నిధులు వసూలు చేసి ఇవాళ విశాఖ వస్తువు అనేది చేస్తూ ఉన్నారు. సాంప్రదాయానికి విరుద్ధంగా, సంస్కృతికి విరుద్ధంగా ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి కళాకారులు విస్మరించి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి సంస్కృతిని, బ్రహ్మాండ సంస్కృతి, బతుకమ్మ పండుగకి ఏ విధమైనటువంటి సంస్కృతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేళ ప్రపంచవ్యాప్తంగా మరి అభివృద్ధి చేయగలిగిందో ఆ విధంగా చేయాల్సినటువంటి సాంప్రదాయం ఈ రాష్ట్రంలో ఎక్కడా లేనటువంటి సాంప్రదాయం. సంక్రాంతి తర్వాత పరసలు తీర్థలనే పేరుతో పెద్ద ఎత్తున ఉత్తరాంధ్ర జిల్లాల్లో ప్రతి గ్రామంలో కూడా ఇలాంటి ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాల్లో సాంగర్జీలు కానీ, చెట్టు భజనలు కానీ, తప్పిడిగుళ్ళు కానీ, చిరతలు కానీ, రకరకాలైనటువంటి కళారూపాలన్నింటినీ కూడా తీసుకొచ్చి ప్రదర్శించవలసింది పోయి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజికల్ నైట్, రకరకాల పేరుతో బాబా సైకిల్, ఆ అరుపులు కేకలతో రోజు వినలేక టీవీలు చూడలేక వస్తున్నాం. విశాఖపట్నం సాంప్రదాయాన్ని కూడా గౌరవించలేనటువంటి నీచమైన స్థాయిలో మిమ్మల్ని హక్కును చేర్చుకొని మీరు ఎక్కడి నుంచో వచ్చినా కూడా ఇక్కడ మీకు ప్రధానికి ఓటేసి గెలిపించిన ఉత్తరాంధ్ర ప్రధానికానికి కళాకారుల్ని దొంగలకు తొక్కి మీరు దాదాపు 5 కోట్ల రూపాయలు వెచ్చించి పెద్ద ఎత్తున మరి కార్యక్రమాలు చేసే విధానాన్ని కూడా మేము తప్పుపడతా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సరే పాడేరు అరకులో ఉన్నటువంటి దింసా నృత్యాల్ని, హరికథల్ని, బుర్రకథల్ని ఇవన్నీ కూడా ప్రదర్శించి మన తాలూకా జాతి సాంప్రదాయాల్ని, ఇవి ఉత్తరాంధ్ర జిల్లా తాలూకా కళారూపాల్ని నిలబెట్టవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాం. తెలంగాణ తర్వాత జానపదాలకి పెద్దపీట అయినటువంటి ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి అన్ని కళా రూపాలను కూడా ప్రదర్శించవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. దయచేసి మొన్న పండుగలో రిలీజ్ అయినటువంటి ఖైదీ 150 శాతం కంటే మీ కలెక్షన్లు పెద్ద ఎత్తున వసూలయ్యని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు. చాలా దారుణంగా దోచుకున్నారు అధికారులు, తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు, మంత్రులని చెప్పి ఈ విశాఖ ఉత్సవ పేరుతో మరి చెప్తా ఉన్నారు. మీరు ఉదూ తుఫాన్లు ఏ విధంగా దిగమింగారు ఆ విధంగా ప్రతి ఉత్సవాన్ని, ప్రతి కార్యక్రమాన్ని విశాఖ వేదికగా చేసుకొని పారిశ్రామికవేత్తల దగ్గర విరాళాల పేరుతో దోచుకుంటారనే విషయాన్ని మాకు ఇప్పుడిప్పుడే వార్తలు అందుతున్నాయి. కాబట్టి దయచేసి దీని మీద కూడా విచారణ జరపాలని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాము.